హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మండే వ్లాగ్ అండి, ఎస్టర్డే వ్లాగ్ అనమాట. సో ఇది ఈవినింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో నేను నైట్ వర్క్ ఏం చేశాను అనేది ఉంటుంది. నైట్ డిన్నర్కి వచ్చేసి క్యారెట్ ఫ్రై, చపాతీ చేద్దామని అనుకుంటున్నాను. అందుకే అక్కడ క్యారెట్ కూడా పెట్టేసుకున్నాను. దాంతోపాటే అక్కడ పాలకూర ఉండేది. సో పాలక్ రైస్ చేయొచ్చు టుమారో మార్నింగ్ అని చెప్పేసి పాలక్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. పాలకూర అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను క్యారెట్ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. పైన పీల్ తీసేసి దాన్ని తురిమేసి క్యారెట్ పళ్ళెంలాగా చేస్తానన్నమాట. ఒకసారి క్యారెట్ పళ్ళెం ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వితిన్ 5 to 6 minutesలో అయిపోతుంది అనమాట. ఏమంటే తురుముకునేదే కొంచెం కష్టం అనిపిస్తుంది. సో ఈ విధంగా చిన్నగా అంతా కట్ చేసుకొని ఒక కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. టుమారో మార్నింగ్కి పాలక్ రైస్ లంచ్ బాక్స్కి చేయొచ్చని. సో ఇది అయిపోయిన తర్వాత అలాగే నేను క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాను, పీల్ తీసేసుకుంటున్నాను. క్యారెట్ అంతా తురుము పెట్టేసుకున్న తర్వాత నేను ఒకటేసారి చపాతీ కూడా నానబెట్టేసుకుంటున్నానండి. సో చపాతీ అంతా బాగా నానబెట్టేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes నుంచి దీన్ని ఇలా బాగా రబ్ చేస్తాను. రబ్ చేసి ఒక 15 minutes కానీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ మన టైంని బట్టి దీన్ని వదిలేస్తాను అనమాట. వదిలేస్తే బాగా నానిపోతుంది. అంతా నానబెట్టిన తర్వాత ఇండ్లంతా కసువు కొట్టేసుకొని నేను ఫ్రెష్ అయ్యి పూజ చేశానండి. పూజ చేసి ఇప్పుడు నేను టీ పెట్టేసుకొని టీ తాగిన తర్వాత వంటకి వెళ్తాను, వంట చేయడానికి. సో పూజ కూడా చేశాను. చూసారు కదండి, పూజ చేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ టీ పెట్టేసుకొని టీ తాగిన తర్వాత నేను క్యారెట్ పళ్ళెము చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. నేను నైట్ వరకు వ్లాగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. టీ పెట్టుకుంటున్నానండి. టీ పెట్టేసుకొని టీ తాగిన తర్వాత నేను ఇంకా డిన్నర్ చేద్దామని వచ్చేసాను. సో డిన్నర్ చేయడానికి వచ్చి ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ రైస్ నానబెట్టేసినాను, ముందే నానబెట్టేసి అది కూడా పెట్టేసినాను. ఇన్ కేస్ పిల్లలు చపాతీ తినకపోతే రైస్ తింటారని. సో పక్క రైస్ పెట్టేసి ఇంకొక పక్క క్యారెట్ పళ్ళెం చేద్దామని చెప్పేసి అక్కడ కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత కొంచెం శనగపప్పు వేస్తున్నాను. శనగపప్పు వేసుకుంటే ఈ క్యారెట్ పళ్ళంలోకి శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. శనగపప్పు కొంచెం లైట్గా వేగాలండి. లైట్గా వేగిన తర్వాత మనం ఒక 1 ఆనియన్ కానీ 2 ఆనియన్స్ కానీ వేసుకుంటే బాగుంటుంది దీంట్లోకి. సో నేను ఇక్కడ 2 ఆనియన్స్ వేస్తున్నాను. 2 ఆనియన్స్ వేసి ఒక 2 గ్రీన్ చిల్లీ అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఇక కారం మనకి గ్రీన్ చిల్లీ అయినా సరిపోతుంది, లేదంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోవచ్చు దీంట్లోకి. నేను ఇక్కడ రెడ్ చిల్లీ వేయడం లేదు, గ్రీన్ చిల్లీనే వేసాను. అది మీకు కనబడటం లేదు, నేను వేసేసాను. కొంచెం ఆనియన్స్ అంతా వేగడానికి కొంచెం పసుపు వేసి బాగా కలిపేసి ఒక 2 minutes మగ్గిచ్చేస్తున్నాను. సో ఈ విధంగా క్యారెట్ తురిమేసి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. అంటే మామూలుగా ఎప్పుడు క్యారెట్ కట్ చేసే చేసుకుంటాం కదా, ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ నేను ఈ విధంగా చేస్తుంటాను ఎక్కువ.
సో ఉల్లిపాయలంతా మగ్గిపోయిన తర్వాత నేను తురుముకున్న క్యారెట్ వేసేసుకుంటున్నాను. ఒక పక్క రైస్ పొంగు వస్తుంటే దాన్ని స్లో చేసేసి క్యారెట్ తురుము వేసేసి ఒక 3 మినిట్స్ ఆయిల్లో మగ్గించాలి మనం. ఇది బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మళ్ళీ అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 3 మినిట్స్ మూత పెట్టి మగ్గించేసామంటే మనకి మగ్గిపోతుంది క్యారెట్ తురుము. మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ మగ్గించేస్తాను. ఇంకా ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత చూస్తే అంతా బాగా మగ్గిపోయి ఉంటుంది. ఫైనల్గా ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా వితిన్ 5 to 6 మినిట్స్లో అయిపోతుందండి క్యారెట్ పళ్ళెము. క్యారెట్ పళ్ళెం అయిపోయిన తర్వాత నేను చపాతీ చేసేస్తున్నానండి. చపాతీ చేసేలోపు ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది. నేను చపాతీలు అన్నీ చేసిన తర్వాత కాల్చుకుంటాను. వెంటనప్పుడు కాల్చుకోను నేను, ఎందుకంటే పిల్లలు ఉంటారు మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి నేను అన్నీ ఒకటేసారి చేసుకొని అంతా ఒత్తేసుకున్న తర్వాత కాల్చుకుంటాను. నేను వీడియో అనేది చాలా ఫాస్ట్ మోషన్లో పెట్టాను, అందుకే మీకు ఆ విధంగా కనిపిస్తూ ఉంది. చపాతీలు అన్నీ రుద్దేసుకునే లోపు నాకు ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయిందండి. రైస్ కూడా వంచేసుకొని నేను ఒక 1 మినిట్ అలా మగ్గిచ్చేస్తున్నాను. సో రైస్ అయిపోయేలోపు ఇక్కడ నేను ఇంకా చపాతీలు కాల్చేస్తున్నాను.
చపాతీలు చేసిన తర్వాత నేను టమాటా రసం చేశానండి కొంచెం పిల్లలకి. నేను ఎందుకు చూపించలేదు అంటే టమాటా రసం ఆల్రెడీ ఛానల్లో పెట్టేశాను అనమాట. ఇంతకుముందే చూపించాను ఛానల్లో. సో అందుకని నేను టమాటా రసం చూపించలేదు. ఫైనల్గా మా డిన్నర్ రెడీ అయిపోయింది. ఇదే అన్నమాట. సో ఇప్పుడు డిన్నర్ రెడీ అయిన తర్వాత నేను పిల్లలకి చిన్న చిన్న ముక్కలుగా చపాతీ చేసి ఇస్తున్నాను. ఈ విధంగా చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళు చిన్న ముక్క తీసుకొని కూర అద్దేసుకొని తింటారనమాట. సో నేను ఈ విధంగా అలవాటు చేసుకున్నాను మా పిల్లలకి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీ వేసేసామంటే వాళ్ళే తినేస్తారనమాట. ఈ విధంగా ఏమన్నా కరివేపాకు అవి ఉంటే తీసేస్తే వాళ్ళే తినేస్తారు. వాళ్ళు తినేటప్పుడే ఇంకా నేను కూడా డిన్నర్ చేసేస్తూ ఉన్నాను. మేమంతా డిన్నర్ చేసిన తర్వాత ఫైనల్గా నేను రోజు డైలీ రొటీన్ అది ఇదే అనమాట. సో మేమంతా తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ సామాన్లన్నీ తోమేస్తానమాట. సామాన్లన్నీ తోమేసి మొత్తం గ్యాస్ కట్ అంతా క్లీన్ చేసేసుకొని హ్యాండ్ వాష్ చేసేసుకొని వాటర్ తాగేసి ఇంకా పడుకునేస్తామన్నమాట. నాది డైలీ రొటీన్ ఈ విధంగా ఉంటుందంటే డైలీ ఈ విధంగానే ఉంటుంది. ఎటువంటి చేంజెస్ ఉండదు దీంట్లో. డైలీ ఈ విధంగానే నైట్ రొటీన్ ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను నైటే. ఎందుకంటే మార్నింగ్ అంటే ఒక్కొక్కసారి కుదరదు. అందుకనే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను నేను. మొత్తం సామాన్లు కానీ గ్యాస్ కట్ట అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. సో ఈ వీడియో ఏ విధంగా ఉండేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇక్కడ ఇంకా మ్యూజిక్ ఆన్ చేసేస్తున్నానండి. హ్యాపీగా మ్యూజిక్ వింటూ చూసేయండి. థ్యాంక్ యూ.